వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. భయపడి రాజీనామా చేయలేదన్న కుందూరు మోహన్ రెడ్డి. ప్రాణం ఉన్నంతవరకు భూమా కుటుంబంతోనే. ఇన్స్టాగ్రామ్లో వేధింపులు, యువకులపై దాడి చేసిన బాలిక తల్లిదండ్రులు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలో డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తులు అరెస్ట్. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై విస్తృత తనిఖీలు. గూగూడు కుళ్ళాయి స్వామి హుండీ మాయం. వాస్తవమా? అవాస్తవం? పొన్నాపురం కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎన్ఎండి ఫయాజ్. రవి నమన్ రవి శుభు ఫోటో తీయమంటే సినిమా తీసేటట్టున్నది ఎందుకు? ఎందుకంటే దానివల్ల చాలామంది మహిళలు చనిపోయి ఎక్కడ అమ్మడం లేదు. ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు నేను అదేవిధంగా మా కోయిలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పీ శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది. ఈ సౌభాగ్య పౌడరు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం జరుగుతూ ఉంది. అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడమైంది. అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది. కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే, ఈ సౌభాగ్య పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మకూడదు. ఎవరు నమ్మితే వాటిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుతున్నాను. నమస్కారం. ఈ నెల 18వ తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో ఒక 82,000 క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కంప్లైంట్లో ఒక 4 మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు.
కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేశాము. అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ 26న 5:40 నుంచి 6 టైంలో 4 వ్యక్తులు ఎవరు లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ 4 ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఇరిగల నరసింహ, ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి. A2 సుబ్బరాయుడు, తిరుచెమూదుతూ ఉంటారు. A3 నిరంజన్, టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో. A4 నిమ్మకంటి ఆచారి. వీళ్ళ 4 కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే. ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే. లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. సో దీనికి గాను సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఏ ఆలగడ్డ రూరల్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఇంటాక్ట్ రికవరీ 82,000 మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసినందుకు అభినందిస్తున్నాము. అలాగే ఈ కేసుకి సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద రికవరీ చేసినందుకు గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అహోబిలంకి సంబంధించి మేము కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్, సీసీటీవీ కెమెరాస్ మీద కూడా ఫోకస్ చేసి పెట్టిస్తున్నాము. కంప్లీట్ సర్వేలెన్స్ చేసేసి అక్కడ వెహికల్ చెకింగ్ కానీ ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడినా కానీ ఖచ్చితంగా ఆలగడ్డ పోలీస్ అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళపైన ఖచ్చితంగా అది కౌంట్ చేయడానికి తీసుకురాకుండా డైరెక్ట్ ట్రాక్టర్లోకి అంటే ఖాళీ చేసిన తర్వాత ట్రాక్టర్లోకి పంపించారు కదా, ఆ ఉండితో పాటు పంపించారని చెప్పి అందరూ అనుమానం. లేదు, మొత్తం మనం అన్నీ అక్కడే సంచిలో ఓపెన్ చేస్తాము, అన్నీ వేసుకుంటాము. ఒకటి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఓపెన్ చేసినాం. అంటే లేపగలిగినవి మొత్తం ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తాం. లేపలేనివి అంటే పెద్దగా ఉన్నాయి మాత్రం సంచిలోకి వేసుకొచ్చి, అది కూడా మొత్తం గ్రామస్తులు కూడా ఉంటారు. మా గ్రామస్తులంతా, నేను లోపలికి పోలే, నేను బయటే నిలబడతాను. మొత్తం పెద్ద మనుషులంతా ఉన్నారు, వీళ్ళంతా లోపలికి వెళ్ళినారు. లోపల ఉన్నదంతా సంచిలోకి వేసుకుంటారు, తీసుకొని ఇక్కడ వస్తారు. నేను మాత్రం అన్నీ రికార్డ్ అయినాయి, అవి కూడా రికార్డ్ అయినాయి. నేను బయటనే ఉంటాను, నేను లోపలికి వెళ్ళాను, నేను బయటనే నిలబడతాను. మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, తర్వాత మా అధికారులు, తర్వాత మా స్టాఫ్, మా అర్చకులు అందరు లోపల గర్భగుళ్ళకి పోతారు. పోయి మొత్తం ఓపెన్ చేసుకొని అన్ని సంచులకు వేసుకొని, అయితే టెంపరవరీ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కొన్ని అక్కడే ఓపెన్ చేసి వేసుకోవడం జరిగింది. ఇస్తాను, సీసీ ఫుటేజ్లో కూడా ఇస్తాను. హైయర్ అథారిటీకి పంపిస్తాను నేను. హైయర్ అథారిటీకి, మా హైయర్ అథారిటీకి ఆరోపణ జరగలేదు, ఏమీ లేదనే దానికి మీకు ఎవిడెన్స్ కూడా చూపించండి. అది చూపిస్తాను నేను, ఉన్నాయి మాకు సీసీ. అంతే మించి గుడిలో ఆంజనేయ స్వామి గుడి ఆవరణంలో పెద్దల సమక్షంలో హుండీలన్నీ ఓపెన్ చేసి ఎంచుతారు. మీరు ఇటు ఏమంటున్నారు, ఎల్లో హుండీ ఇక్కడికి రాలేదు అన్నారు. తిరిగి ట్రాక్టర్లో వేసేటప్పుడు అన్ని హుండీలు ఆంజనేయ స్వామి గుడిలో నుంచి చేశారు. ఒక ఎల్లో కలర్ హుండీ ఆ గూగుడు పుల్లయ్య స్వామి మకానంలో నుంచి అట్లే ట్రాక్టర్లోకి ఎక్కించారు. మీరేమంటున్నారు, లేపగలిగేకి చేతనైనటువంటి ఇటు తీసుకొచ్చినాము, లేపేకి చేత కాలేదు కాబట్టి ఎల్లో హుండీలో ఉన్నటువంటి ఎల్లో అదేని కాదు. నేను గుళ్ళో ఇప్పుడు కొన్ని ఏం చేస్తాం, దాంట్లోనే వేసుకుంటాం, సంచిలో వేసుకుంటాం. కొన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ చేసి వేసేసినాం, అంతవరకే. ఇది కేవలం అపోహనే, అసలు ఏ హుండీ ఎక్కడ పోదు. ఎందుకంటే కేవలం ఒక అధికారి, నేను ఒక అధికారిని అయితే ఏదో మిస్యూజ్ చేస్తాను. నాతో పాటు ఇంతమంది గర్భగుళ్ళోకి ఎక్కుతారు, గర్భగుళ్ళోకి ఎక్కుతారు. వీళ్ళంతా పోయి, నేను బయట నిలబడి ఉంటాను, వీళ్ళంతా పెద్ద మనుషులంతా ఎక్కుతారు, మొత్తం అన్ని సంచులోకి వేసుకుంటారు, వీళ్ళంతా ఉంటారు. ప్రతిసారి అందరి సమక్షంలోనే మేము హుండీ కౌంట్ చేస్తున్నాం. ఇది ఎక్కడగా
చేసి ప్రతి పని అందరికి చెప్పి చేయరు కదా మేడం. అందరికి చెప్పే చేస్తాను. హుండి ఏమన్నా మీకంటే హైదరాబాద్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉండి కౌంటింగ్ వస్తారా? ఉన్నారు, డీసీ గారు ఉన్నారు, ఫెస్టివల్ ఆఫీసర్ ఉన్నారు. ఆ రోజు ఫెస్టివల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఏమన్నా చెప్పండి, మీరు ఉన్నారు కదా. వాయిస్ ఇస్తారు, అన్ని ఇస్తారు, ఉన్నాయి, ఆయన ఇస్తారు. ఎందుకంటే మేడం ఇప్పుడు దేశంలోనే వీడియో ద్వారా సీసీ ద్వారా మీరు చెప్తే తప్ప దానికి ఆధారపడి ఉండి కలెక్షన్ లో గ్రామస్తులకు లాభం లేదేమో చేసే కాదు. ఉండండి, వాళ్ళు ఇస్తారు, ఉండండి. చెల్లి బాబా ఇదేనన్నా అమ్మాయికి ఏమైనా మీకెందుకు ఇవ్వాలి అంటే మా మొగుడు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ మొగుడు వచ్చాడు. ఫస్ట్ కొట్టినాడు. ఎందుకు కొట్టా? నేను కొట్టినా. కత్తి వాళ్ళ పిల్లని చెప్పి కత్తి ఇప్పుడు కిలోన్నారు. కత్తి తీసుకొచ్చాను. కత్తి తీసుకుని మా తమ్ముడిని కొట్టినాడు. అంటే నన్ను నాకు కొట్టినాడు. కత్తి గుంజు నా తమ్ముడిని కొట్టాను. కత్తి పట్టుకుని చేతి అట్లా కింద పడిపోయాను. కాల్తా తొప్పియారు కింద తొప్పి కాల్తా కొట్టినాడు. వాళ్ళ పిల్లలు కత్తి తీసుకుని పోయి వాళ్ళు పోయినా బండి మా తమ్ముడికి బండి మీద ఎక్కించుకొని వస్తాం. ఫోన్ ఎవరిది అసలు? ఫోన్ ఎవరిది? ఫోన్ నాది. ఎందుకు అడిగినారు మీ ఫోన్ అసలు? ఏమన్నా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక పిల్లడు ఉన్నాడు. వాడు లవ్ చేస్తాడు ఒక అమ్మాయి. వాళ్ళ చెల్లె వాళ్ళ పిల్ల వాళ్ళ కూతుర్ని. ఎవరు కొన్ని పైన దాడి చేసిన వాళ్ళ కూతురు? వాళ్ళ కూతురు. మా తమ్ముడు ఎడుతాడు. మా తమ్ముడి మీద అంటే నేను ఆపడి పోతే నా మీద కొట్టాను. ఏం పేరు మీ తమ్ముడు పేరు? నాగేష్. మా తమ్ముడు అన్నారు వాణి పొద్దున నన్ను కట్ చేసుకుని కొట్టున్నాడు. ఎందుకు కారణం ఇది? వాడు చిక్కలేని నన్ను కొట్టినాడు. ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు? ఏం చేస్తున్నాడు అప్పుడు? స్కూల్ పోతాడు. ఎన్నో క్లాస్ అప్పుడు? అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు నిజంగా? వాళ్ళు లవ్ చేసినారన్న. వాళ్ళు లవ్ చేస్తున్నారు. వాళ్ళు నేను అనుకుని నన్ను మన పాపను మన క్లాస్ పాప వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నారు. చాట్ చేసి జననికి ఎవరున్నారు, జన గురించి నాకు చెప్పు, చెప్పకుంటే నేను చంపేస్తా, కొడతా అని ఆ పిల్లలు భయపడిచ్చినారు. ఆ పిల్లలు ఏం చేసినాడు, ఈ రోజు మా ఇంటికి వచ్చి చెప్పినారు, ఇట్లా జరుగుతుందా ఆంటీ, 3 రోజులు జరగబట్టి చెప్పడానికి భయం వేసింది. ఇలా అమ్మ చెప్పాలరా ఆంటీకి, ఆంటీ అంకుల్ మంచోళ్ళు, ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు, అవతల అడుగుతారు ఎందుకని. ఆ పిల్లలు మన స్కూల్ కాదు, కానీ ఐడి మాత్రము వేరే వాళ్ళని వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని. సరే అని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి, సైలెన్సర్ తీసి బగ్గిని బ్రేక్ చేస్తారు, సౌండ్ పెట్టుకున్నారు. స్కూల్ ముందర ఏం పని లేదు, 3 సార్లు తిరిగినారు, ఒకటి పని, నాకేం పని లేదు. ఆయన నిలబడి స్కూల్ కన్నా నిలబడి ఏ బాబు ఇట్లా అన్న వచ్చినారు. వచ్చింటే బీగాలు తీసుకున్నా, సెల్లి బాబు అన్నా. నా సెల్లి నేనెందుకు ఇస్తాను, మా అమ్మదానికి ఏమో నీకెందుకు ఇస్తానే అన్నాడు. అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు తనకు, ఈ సెల్లి నా నాన్న నేను ఇయ్యాను, లోన్ పంచాయతీ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. లోన్ పంచాయతీ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా, అవునా, అబ్బాయికి ఇన్ఫర్మేషన్ అంది, వీళ్ళు ఎలా ఉన్నా నీకు సందులో పెట్టారు బండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, సందులేడని. ఒక్క నిమిషం నాన్న మా హస్బెండ్ పిలుస్తాను అని మా ఆయన్ని పిలిచా. నన్ను దొబ్బేసినారు, సెల్లియకుండా నన్ను పూర్తిగా దొబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దొబ్బేస్తే నాకు భయం వేసింది, ఇది అటాక్ చేస్తే అనేసి. నేను మా పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు, ఏ తల్లిదండ్రులకైనా భయం ఉండగా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరమ్మా? వాళ్ళ క్లాస్ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి. ఏం పేరు అబ్బాయి? సుబ్బయ్య అబ్బాయి. ఆ సిస్టర్ గురించి నీకెందుకు రా అన్న. ఇప్పుడు వేణుగోపాల్ అనేటువంటి ఎవరు పిరమిడ్ స్కూల్ అంటది మనకు తెలుసు. ఆ అబ్బాయినా? ఆ అబ్బాయి ఐడి వీళ్ళు యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకుని నేను ఫోన్ అడుగుతున్నప్పుడు టక్ డిలీట్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ అయినా ఫోన్ ఇవ్వవా మామూలు అయితే, మళ్ళా వేణుగోపాల్ ఐడి వీళ్ళు వాడి ఫేక్ చేసి వీళ్ళు అంత తప్పు చేయడానికి ఎప్పటికీ భయం రాదు. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారా? అమ్మాయికి ఇన్సా లేదు, అమ్మాయి గురించి అబ్బాయికి అడుగుతున్నారు. ఈ పాపను యాసిడ్ వస్తా చెప్పకుంటే అని నిన్న ఈ పాపను ట్రాప్ చేసినారు. ఎవరున్నారంటమ్మా? ఈ బగ్గీలో మేము ఈ రోజు వాళ్ళను చేసిన వాళ్ళను ఇద్దరిని చూసినాం కదా, ఇద్దరు చేసినాం కదా, వాళ్ళలో ఒకడు బైక్ నడుపుతున్నాడు, ఒకడు. ఈ బాబు నాకు చెప్పలేదు, భయపడింది. భయపడేసరికి ఈ రోజు చెప్పేసరికి బాబు చెప్పింది.
యాసిడ్ పోసి పాప ఒళ్ళు కాలిపోతే సెల్ కూడా పోలీస్ స్టేషన్ ఉంది. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. మీ భర్త పేరమ్మా? అంజీ. ఏం చేస్తుంటారమ్మా? మేము మా షాప్ ఉంది. అంటే ఏం షాప్ అమ్మా? ఏం పని చేస్తుంటారు? ఆయన యాక్టింగ్ పోతుంటారు డ్రైవర్ గా ఫ్రమ్ జిమ్ పైన. మీ పాప అమ్మా ఏం పేరు? 10th క్లాస్. ఫస్ట్ నేను ఇందాక వచ్చే రోడ్ అదేదో చూద్దాం. ఇప్పుడు ఆ రోడ్ ఫస్ట్ చేయించాను, చాలా గలీజ్ ఉన్నది. పొలంకి వెళ్ళే రూట్ అదే వ్యక్తిగత కారణం వల్ల రాజీనామా చేశాను తప్ప వేరే కారణం మీద పార్టీ వీడే ప్రసక్తి ఉండదు. ఎప్పుడైనా మా పైన భూమా కుటుంబం వెంటే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దాని వలన కొన్ని కుటుంబ సమస్యల వలన ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప ఒకరి మీద అలుగో దీన్ని ఏమంటే ప్రతిపక్షాలు కానీ ఇంకో పేపర్స్ కానీ కొన్ని అవకాశంగా తీసుకొని ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు తప్ప దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు, నిజం కాదు. అదే నిజం కాదని నెక్స్ట్ డేనే ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. మేము ఎప్పుడు భూమా కుటుంబాన్ని పయనిస్తామని కూడా నేను ఆ రోజు చెప్పినాను. పార్టీ నుండి వీడడానికి కూడా ఆ రోజు ఈనాడులో కూడా ఆర్టికల్ వచ్చింది. ఎక్కడ ఎవరికి దూరం అయిపోతున్నారు, ఎందుకు ఇదవుతున్నారు, దీని మీద సాక్షి దృష్టి పెట్టింది. మోహన్ రెడ్డి అన్న మాకు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఉండినాడు. ఇందాక అన్న చెప్పినట్టుగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయాలని అనుకున్నాడో చేసినాడో ఏదో ఒక న్యూస్ బయటకు వచ్చింది. దాన్ని ఎన్ని విధాలుగా సర్వశిక్ష బ్యాంక్ చెప్తాను. कितने बच्चे हैं स्टूडेंट्स? 105 मार्क्स पे ओके. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. భయపడి రాజీనామా చేయలేదన్న కుందూరు మోహన్ రెడ్డి. ప్రాణం ఉన్నంతవరకు భూమా కుటుంబంతోనే. ఇన్స్టాగ్రామ్లో వేధింపులు, యువకులపై దాడి చేసిన బాలిక తల్లిదండ్రులు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలో డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తులు అరెస్ట్. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై విస్తృత తనిఖీలు. గూగూడు కుళ్ళాయి స్వామి హుండీ మాయం. వాస్తవమా, అవాస్తవం? పొన్నాపురం కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎన్ఎండి ఫయాజ్.